ZB9 న్యూస్ కి స్వాగతం. తెలంగాణ ఆత్మగౌరవం కోసం చావు నోట్ల తలపెట్టి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోరగంటి చందర్ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ శ్రేణులతో కలిసి ఆయన గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ ప్రత్యేక రాష్ట్రం కోసం గల్లీ నుండి ఢిల్లీ వరకు పోరాటం చేసి సాధించిన ఘనత కేసీఆర్ కి దక్కుతుందన్నారు. అవినీతి కాంగ్రెస్ పాలనకు ప్రజలు తగిన సమయంలో సరైన గుణపాఠం చెప్తారని చందర్ హెచ్చరించారు. జై తెలంగాణ, జై కేసీఆర్, లాంగ్ లీవ్ కేసీఆర్, లాంగ్ లీవ్ కేసీఆర్, లాంగ్ లీవ్ కేసీఆర్, లాంగ్ లీవ్ కేసీఆర్. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేటీ రామ్. జాస్ ఉంటుంది మూడో వాళ్ళకి ఇచ్చిన వేరే కేసీఆర్ పుట్టినరోజు. ఇది కేసీఆర్ ఇచ్చిన మెడికల్ కాలేజ్. కేసీఆర్ గారే మంజూరు చేసి కేసీఆర్ గారు పెట్టిన కాలేజ్ హాస్పిటల్. మంచిగా అవుతున్న ట్రీట్మెంట్. ఇలా కేసీఆర్ బర్త్డే కాబట్టి మళ్ళీ కేసీఆర్ గారు తెచ్చిన కాలేజీ. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు తెచ్చిన బర్త్డే సందర్భంగా పండుగ కార్యక్రమం చేస్తాను. మీరందరూ సార్కి దీవించాలి, ఆశీర్వదించాలి. సార్ మద్దతు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసమే జన్మించినటువంటి కారణ జన్ముడు తెలంగాణ ఉద్యమ మహానాయకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉచితంగా పేదలకు వైద్యాన్ని అందించడం కోసం అన్ని జిల్లాలలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసినటువంటి ఆ సందర్భంలో రామగుండం నియోజకవర్గంలో, రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కాలుష్యానికి నిలయంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో మెడికల్ కళాశాలను నెలకొల్పినటువంటి సందర్భం. ఏ సందర్భంలోనే మేము ఈరోజు కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా పండ్ల పంపిణీ, రక్తదాన శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ ప్రజలకు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాన్ని అందించు, ప్రతి ఒక్క పౌరుడు గౌరవంగా జీవించేటువంటి విధంగా గొప్ప పాలన దశాబ్ద కాలంలో ప్రగతి పదంలో నడిపించినటువంటి గొప్ప మా ఉద్యమ మహానాయకుడు, అభివృద్ధి ప్రదాత కేసీఆర్ గారు. వారికి ఈ ప్రాంత ప్రజల పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజెప్పడంతో పాటు వారు తప్పకుండా మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని, ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి గతంలో ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలు ఆసరా పెన్షన్ నుంచి మొదలుకొంటే ఇలా పంట ముసలిని పసి పిల్ల నుంచి పంట ముసలి తల్లి వరకు ఏ విధంగా సంక్షేమ పథకాలు అందించినారో ఆ పథకాలన్నీ కూడా మళ్ళీ అమలవుతాయి. లేకపోతే ఈ ప్రాంతం అంతా కూడా నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉన్నది. ఈ ప్రాంతం అంతా వెనుకబడడానికి అవకాశం ఉన్నది. కాబట్టి మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరం కూడా మేమందరం కూడా కోరుకుంటూ కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాము.